నాలుగో తరగతి ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి కొండూరి గంగాధర్ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాత జీతాలు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగో తరగతి ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలా జీతాలు చెల్లిస్తే మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ నేడు మా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్ మరియు కొండూరి గంగాధర్ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు మేము పాలాభిషేకం చేయటం జరిగింది. మాకు గత 5 సంవత్సరాల నుంచి జీతాలు ఎప్పుడు 15వ డేట్కు 12వ డేట్కే పడేది. ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారు మాకు 1వ తేదీన జీతం ఇవ్వటం మాకు ఆనందకరంగా ఉంది. కావున మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు కానీ అందరం మేము చాలా సంతోషంగా ఉన్నాము. జీతాలు మాకు ప్రతిసారి ఇలాగే ఇస్తే మేము